ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజాసేవకు ప్రతీకగా భావించేవారు. పదవులు అంటే ఇది ఖచ్చితంగా మన బాధ్యత అని చూసే నాయకులు ఎక్కువగా ఉండేవారు. వాళ్ళ వ్యక్తిగత లాభాల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న భావనతో పాలన సాగేది. కాకపోతే ఇప్పుడు కాలక్రమేణా ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం రాజకీయాలను మనం గమనిస్తే ఒక రకంగా కమర్షియల్ వ్యవస్థగా మారిపోయాయన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తాయి. భారీగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయటం, తర్వాత వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అధిక లాభం ఆశించడం సాధారణంగా మారిపోయింది. మొదట్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవారు. కానీ ఆ తర్వాత వ్యాపారవేత్తలు కూడా పెద్ద ఎత్తున రాజకీయాలకు అడుగు పెట్టడం ప్రారంభించారు. పార్టీలకు భారీగా ఫండింగ్ సమకూర్చుతూ తమ వ్యాపారాలను విస్తరించుకునే దిశగా ప్రయత్నించడం కూడా పెరిగింది. దీంతో రాజకీయాలు క్రమంగా కార్పొరేట్ రంగ ప్రభావంలోకి వెళ్ళిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి చాలా పార్టీలకు వ్యాపార వర్గాల మద్దతు లేకుండా ముందుకు సాగటం అంటే కష్టంగా మారింది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తున్నారు. ఆయన వ్యాపారవేత్తగా ప్రారంభం స్టార్ట్ చేశారు. దాని తర్వాత విద్యా సంస్థల ద్వారానే ఆర్థికంగా బలపడిన తర్వాతే రాజకీయాల్లోకి ప్రవేశించారు మల్లారెడ్డి. 2014లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన తరువాతే బీఆర్ఎస్లో చేరారు. అది కూడా 2018లో. అప్పుడు ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. మరి అనంతరం కార్మిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయన కంటే సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఆయనకే దక్కటం ఆయన రాజకీయ ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మల్లారెడ్డి చుట్టూ వివాదాలు కూడా తక్కువగా ఏముండవు. ఆయన ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు, మాటలు అంటూనే ఉంటారు. మరి ఆయనకు చెందిన విద్యా సంస్థలు నిర్మాణాలపై అక్రమాల ఆరోపణలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అసలు మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయటమే తెలిసింది. ఇప్పటి వరకు ఇది రాజకీయంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. మరి గతంలో రేవంత్పై తీవ్ర విమర్శలు చేసిన మల్లారెడ్డి ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై కొత్త నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇటీవల ఆయన తన కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవటమే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. దీంతో ఆయన బీజేపీలో చేరే అవకాశాలపై ఊహాగానాలు వేగంగా పెరిగాయి. మరి అదే సమయంలో ఆయన కోడలు బండి సంజయ్ని కలిసినట్లుగా ఘటన కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. మరి ఈ పరిణామాలు ఖచ్చితంగా గులాబీ పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పార్టీలో గోడ మీద పిల్లిలా వ్యవహరించే నాయకులు వెళ్లిపోవటమే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో మంచిది అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా మల్లారెడ్డిని ఉద్దేశించినవే అన్నట్లుగా కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఒకవైపు పార్టీ విధేయత, మరొక వైపు వ్యక్తిగత ప్రయోజనాలు. ఈ రెండింటి మధ్య మల్లారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇప్పుడు మల్లారెడ్డి పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా మారిపోయారని చెప్పచ్చు. తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న ఈ సమీకరణాలు, వ్యాపార రాజకీయ సంబంధాలు, నాయకుల వ్యూహాలు మరి ఇవన్నీ కలిసిపోయి కొత్త రాజకీయ దిశని సూచిస్తున్నాయి. మరి ఈ క్రమంలో మల్లారెడ్డి నిర్ణయంపై భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.